I bring greetings from the presence of God. దేవుని సన్నిధి నుండి మీకు ఆశీర్వాదములు తీసుకుని వస్తూ ఉన్నాను. Quickly I want you to read Romans chapter 10 verse 12. రోమా పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని త్వరగా చదవాలని నేను కోరుతూ ఉన్నాను. There is a message in the scripture. ఈ లేఖనములో ఒక అద్భుతమైనటువంటి సందేశము ఉంటూ ఉన్నది. యూదుడని గ్రీసు దేశస్థుడిని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. For there is no difference between the Jew and the Greek, for the same Lord over all is rich unto all that call upon him. For the same Lord over all is rich to all who call upon him. తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. How many of you know that our God is rich? మన దేవుడు ఐశ్వర్యవంతుడైన దేవుడు అని మీరు ఎంతమందికి తెలుసు? In Genesis we see in the beginning God created heavens and earth. ఆదికాండం ఆరంభములో మనం చూస్తే దేవుడు ఆదియందు భూమి ఆకాశమును సృజించి ఉన్నాడు. Today the people they don't know the idea of the riches of God. దేవుని ఐశ్వర్యమును గూర్చి ఈ దినములలో చాలా మందికి తెలియదు. That's why they are in the financial crisis. అందుకే ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయి Today I ఉంటున్నారు. try to teach you about the financial blessings of God. దేవుని ఆర్థిక ఆశీర్వాదముల గురించి రోజు నేను మీకు బోధిస్తూ I ఉంటున్నాను. try to open your spiritual eyes on the richness of God. దేవుని ఐశ్వర్యవంతమైనటువంటి వాటి మీద మీ దృష్టిని కేంద్రీకరించటానికి నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. God is creator. దేవుడు సృష్టికర్త. By him all rich treasures belongs to him. ఆయన సర్వధన నిధులన్నీ ఆయనకు చెందినవే. Psalms 24 verse 1 says, 24వ కీర్తన 1వ వచనంలో మనము the చూస్తే earth is the Lord's and the fullness of therefore the world and they that dwell in therein. కీర్తన గ్రంథం 24:1లో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. And the earth is the Lord's and the fullness thereof, the world and that they dwell therein. So I believe God will bring the breakthrough in our life. దేవుడు మీ అందరికి ఒక గొప్ప విడుదలను ఇవ్వబోతున్నాడని నేను నమ్ముతున్నాను. Blessing to your life. ఆయన మీ జీవితానికి గొప్ప ఆశీర్వాదాన్ని తప్పకుండా దయచేస్తాడు. Hallelujah. హల్లెలూయా. We are in the crisis. మనము సంక్షోభములో ఉంటూ ఉన్నాం. So many problems are surrounded us. మన చుట్టూ ఎన్నో రకాల సమస్యలు చుట్టబడి ఉన్నాయి. Especially nowadays economically we are weak. ప్రత్యేకంగా ఆర్థికంగా మనము బహుగా బలహీనంగా ఉన్నాం. Many of you going through the financial crisis in your life. మీ జీవితాల్లో ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతూ ఉన్నారు. Jesus is your helper. యేసే మీ సహాయకుడు. He wants to help you. ఆయన మీకు సహాయం He చేయాలని wants to కోరుతున్నాడు. bring the breakthrough in your life. ఆయన నీ జీవితానికి గొప్ప విడుదలను తీసుకొస్తాడు. Psalms 104 verse 24 says, 104వ కీర్తన 24వ వచనంలో మనం చూస్తే, O Lord, how manifold are your works. In wisdom you have made them all. The earth is full of your possessions. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించుతివి, నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Then why you are being his children, we are in poor condition. ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుని పిల్లలమైన మనము ఎందుకు ఇంకా పేదరికములో ఉంటున్నాం? The church is in the poverty. సంఘము పేదరికములో అల్లాడుతూ ఉంది. Not even they are not able to bring the tithe or offering, good offering to God. కనీసం దశమ భాగాన్ని ఒక మంచి శ్రేష్టమైన అర్పణను ఇవ్వలేని స్థితిలో ఉంటున్నారు. See what God Father says about him. తండ్రి అయిన దేవుడు తనను గురించి ఏం చెప్పుకుంటున్నాడు తెలుసా? Haggai chapter 2 verse 8. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. The silver is mine. ఓ వెండి నాదే, and the gold is mine, బంగారము నాదే, says the Lord of hosts. ఓ సైన్యములకు అధిపతి యెహోవా సెలవించుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Can you read Haggai chapter 2 verse 8?
హగ్గయి గ్రంథం 2:8 వెండి నాది బంగారు నాది ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ద సిల్వర్ ఇస్ మైన్ అండ్ ద గోల్డ్ ఇస్ మైన్ డిక్లేర్స్ ద లార్డ్ ఆల్మైటీ. Why God is declaring the statement on the Haggai time? ఎందుకు హగ్గయి కాలంలో దేవుడు ఈ మాటను చెప్తూ ఉన్నాడు? The people during the time of Haggai, హగ్గయి కాలంలో they thought that God is poor. దేవుడు పేదవాడు అని అనుకుంటున్నారు. Revelation 21 verse 19 says, ప్రకటన గ్రంథం 21:19 మనము చూస్తే, how riches our God is, who built the building with the rich ornaments. I means gold. దేవుడు ఆయన కట్టినటువంటి పట్టణము నానా విధమైన రత్నములతో ఆయన పొదిగించి కట్టి ఉన్నాడు. Hallelujah. It talks about how God is great. దేవుడు ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు, ఎంత గొప్పవాడో తెలియజేస్తూ ఉంది. As children of God, we have right to lead a wealthy life. Never forget this truth. దేవుని పిల్లలముగా ఐశ్వర్యవంతమైన జీవితాన్ని మనము జీవించాలి అనేటువంటి విషయాన్ని మీరు మరచిపోవద్దు. God never keep a person in the poverty. దేవుడు ఎవరిని కూడా పేదరికంలో ఉంచాలని కోరుకోడు. When I was entered into the spiritual life, I don't know the real truth. నేను ఆత్మీయ స్థితిలోనికి వచ్చినప్పుడు నిజమైన సత్యము ఎరుగక ఉన్నాను. I was in a blind. నేను ఆత్మీయంగా గుడ్డివాడిగా ఉన్నాను. అప్పుడు If I have the poverty, the humbleness will come. ఓ పేదరికం అనేది ఉంటే తగ్గింపు వస్తుంది అనుకున్నాను. If I am in the poverty, I will not disobey to God. పేదరికంలో ఉంటే దేవుడికి అవిధేయుడిని కానులే అనుకున్నాను. But when I come to know the truth, it's a wrong, false doctrine. నేను దేవుని వాక్య సత్యమును ఎరిగిన తరువాత నాకు అర్థమైంది, నేను నమ్మినవన్నీ కూడా అబద్ధములు, అవి తప్పుడు సిద్ధాంతములని. Hallelujah. Today God like to bless you. ఈ రోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని God like కోరుతున్నాడు. to bless your business. దేవుడు నీ వ్యాపారాన్ని దీవించాలని If కోరుతున్నాడు. you are under the curse, నీవు గాని శాపం క్రింద ఉంటే, one of the main major curse in the Christianity is in the poverty. క్రైస్తవ్యములో ఉన్నటువంటి అసలైన శాపం ఏంటో తెలుసా? పేదరికంలో బ్రతకటం. 20 years back, 20 సంవత్సరాల క్రితం for time being, I used to get the borrow. నేను అప్పు తీసుకోవటం అనేది చేస్తుండేవాడిను. Hallelujah. హల్లెలూయా. I have a lot of debts. చాలా అప్పులు ఉండేవి. God spoke me one day. దేవుడు నాతో ఒకసారి మాట్లాడాడు. It's not biblical. అది వాక్యానుసారం You are కాదు. opposing my word, opposing my plan. నా ప్రణాళికను, నేను కలిగి ఉన్నటువంటి ప్రణాళికను, ఆశీర్వాదానికి విరోధముగా ఉంది అన్నాడు. I asked God, how? నేను దేవుని అడిగినది, ఎలా ప్రభువా అని. Hallelujah. హల్లెలూయా. How I am opposing you? నేను ఎలా వ్యతిరేకిస్తున్నాను ప్రభువా You అని. know what God said? దేవుడు ఏమన్నాడు తెలుసా? He showed some scriptures in the Bible. ఆయన పరిశుద్ధ గ్రంథములో కొన్ని లేఖనాలను చూపించాడు. One of the scripture is ఒక లేఖనం ఏంటంటే Deuteronomy chapter 28 verse 12 and 13. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12-13 వచనాలు. Then I understand that the poverty is a curse. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే, పేదరికం అనేటువంటిది ఒక శాపం అని అర్థమైంది. Hallelujah. హల్లెలూయా. Today you have to come out from your curse. ఈ రోజు నీ శాపం నుండి బయటికి రావాలి. I can say that poverty, the financial crisis is the yoke of Satan on you. ఆర్థిక శాపం అనేటువంటిది సాతానుడు కాడిగా నీ మీద ఉన్నది అని నువ్వు అర్థం చేసుకోవాలి. If you are blessed financially, it's a sign of the miracles. నీవు ఆర్థికంగా ఎదుగుతున్నావంటే అది అద్భుతమునకు సూచన అయి ఉన్నది. It's a sign that God is with you. దేవుడు నీతో ఉన్నాడనడానికి అది ఒక It's a సూచన. sign that God started to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఆల్రెడీ పూనుకున్నాడు అనడానికి నిదర్శనం. If you are blessed financially, it's a sign that you are the chosen person to build the kingdom of God in the earth. ఆర్థికంగా ఎదుగుతున్నావంటే భూమి మీద దేవుని రాజ్యాన్ని కట్టడానికి నువ్వు ఆర్థికంగా ఆశీర్వదించబడ్డావు అనటానికి ఏర్పరచబడిన వ్యక్తిగా ఉంటావు. Dear my beloved, నా ప్రియమైనటువంటి దైవజనమా, today ఈ రోజు God wants to bless your finance. దేవుడు నీ ఆర్థికంగా నేను ఆశీర్వదించడానికి కోరుతున్నాడు. Hallelujah. హల్లెలూయా.
One more time I want to remember the plan of God. మరొకసారి దైవ ప్రణాళికను మీకు గుర్తు చేస్తున్నాను. You are not a tile. నీవు తోకవు కాదు, You are the head. నీవు తలగా You are ఉన్నావు. called to be head. నీవు తలగా ఉండడానికి పిలువబడ్డావు. You are the one of the richest person in the world. ఈ భూలోకములో నీవు ఒక ఆశీర్వదింప ఐశ్వర్యవంతుడవే. Nothing is impossible with God. దేవునికి అసాధ్యమైనది ఏదీ If లేదు. you believe my word, you shall prosper. మీరు నమ్మితే తప్పక మీరు You వర్ధిల్లుతారు. will see the glory of God in your life. దేవుని మహిమను నీ జీవితంలో నువ్వు చూస్తావు. I want to break the yokes of Satan. ఆ సాతాను యొక్క శాప ఆర్థిక కాడిని విరగొడుతూ This ఉన్నాను. is the yokes of Satan. ఇది సాతాను కాడి అయి ఉన్నది. No doubt at all. ఇక ఏ మాత్రం Don't think అనుమానం that లేదు. it's a spiritual instrument. ఇదేదో ఆత్మీయంగా నిన్ను సరిచేయడానికి Poverty కాదు. is a spiritual instrument. పేదరికం ఆధ్యాత్మిక ఏదో సరిచేయటానికి ఆయుధం కాదు. Don't think that it's a poverty is a instrument of in the God's hand. పేదరికం అనేది దేవుని చేతిలో ఉన్న ఆయుధము కాదు. God never punishes anyone through this poverty. దేవుడు పేదరికము ద్వారా ఎవరిని మొత్తడు. Hallelujah. హల్లెలూయా. It is true. ఇది సత్యం. So open your eyes. కాబట్టి నేత్రాలు తెరవండి. Open your spiritual eyes. మీ మనో నేత్రాలు తెరవాలి. Hallelujah. హల్లెలూయా. Take all the blessing scriptures. నీ ఆశీర్వాదకరమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చే ఆ లేఖనాలన్నీ చదవండి. Confess it. వాటిని ఒప్పుకోండి. Confess it. వాటిని ఒప్పుకోండి. Again and again confess it. పదే పదే ఒప్పుకోండి. Hallelujah. హల్లెలూయా. And also believe that he done everything on the cross. మరియు కలువరి శిలువలో నీ కొరకు సమస్తమును చేసి ఉన్నాడు. All your financial blessing is a prepared blessing. అన్ని ఆర్థిక ఆశీర్వాదాలు కూడా దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. All your financial blessing is a prepared blessings. నీ ఆర్థిక ఆశీర్వాదాలన్నీ సిద్ధపరచబడిన ఆశీర్వాదాలు అవి. Now you must have the keys. ఇప్పుడు నీ చేతిలో ఆ తాళపు చెవులు ఉండాలి. There are some keys for us to know the lead a wealthy and victorious life and this planet earth. ఈ భూమి మీద మనము ఒక వర్ధిల్లిన అభివృద్ధి చెందిన ఆ విజయవంతమైన జీవితాన్ని జీవించాలి. Hallelujah. హల్లెలూయా. There are some keys for us to know the lead a wealthy and victorious life on this planet earth. ఒక అభివృద్ధి కలిగిన వర్ధిల్లినటువంటి అద్భుతమైన జీవితాన్ని భూగ్రహం మీద జీవించడానికి కొన్ని తాళపు చెవులు ఉన్నాయి. What are they? ఏంటి అవి? Number 1. మొదటిది 1 Timothy chapter 6 verse 15. మొదటి తిమోతి 6:15. శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనబరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. 1 Timothy chapter 6 verse 17. మొదటి తిమోతి 6:17. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనముయందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. Command those who are rich in this present world not to be arrogant, not to put their hope in wealth which is so uncertain, but to put their hope in God who richly provides us with everything for our enjoyment. The Bible says బైబిల్ అంటుంది we have to trust on God who is giving the riches. సుఖముగా అనుభవించుటకు సమస్తమును ఐశ్వర్యమును ధారాళముగా దయచే దేవుని నమ్మాలి. Trust in God. దేవుని నమ్మండి. This is a number 1 key. ఇది మొట్టమొదటి తాళపు చెవి. If you are trust in God today, ఈ రోజు నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచితే the blessing will start. The blessing is begun today itself. ఈ రోజే ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. Hallelujah. హల్లెలూయా. Trust in God for your finance. నీ ఆర్థిక విషయాల కొరకు దేవుని నమ్మండి. When a person is trusting in God for finance, ఒక వ్యక్తి ఆర్థిక విషయాల కొరకు దేవుని నమ్మినప్పుడు he will not go in the ungodly way to earn the money. డబ్బు సంపాదించటానికి ఒక అనీతికరమైనటువంటి విధానములో వెళ్ళడు. Hallelujah. హల్లెలూయా. If you are trusting God, నువ్వు దేవుని నమ్మితే you will choose the right way, righteous way. నీవు నీతిగానే డబ్బు సంపాదిస్తావు. Hallelujah. హల్లెలూయా. You will not choose the crooked way. నీవు ఈ దుష్టకరమైనటువంటి మార్గాన్ని ఎంచుకో. Hallelujah. It's not God's blessing. అది దేవుని ఆశీర్వాదం కాదు. Number 2. రెండవది
He's the richest God. ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు. Hallelujah. Hallelujah. That's what we read in the 1 Timothy chapter 6 and verse 17. అదే మొదటి తిమోతి 6:17లో మనం చూస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. So you have to ask God. కాబట్టి ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి అడగాలి. Asking God to bless financially, it's not wrong. ఆర్థిక అవసరాల కొరకు దేవుని అడగటం తప్పు కాదండి. Hallelujah. Hallelujah. It's your needed. అది మనకు కావాలి. It's your blessings, your rights. అది మీ హక్కు, మీరు అడగాలి. Hallelujah. హల్లెలూయా. When the child is growing, he will ask the father's property. ఇప్పుడు పిల్లలు ఎదిగిన తరువాత వాళ్ళకు స్థితికి వచ్చిన తర్వాత తండ్రి ఆస్తిని అడుగుతారు. Nothing is wrong in it. అది దానిలో తప్పేమీ లేదు. Hallelujah. హల్లెలూయా. See, when you have intimacy with God, automatically will bless financially. That's what I know it. నాకు ఒక్కడ తెలుసండి, నువ్వు దేవునికి ఎంత దగ్గరగా అన్యోన్యంగా ఉంటావో నువ్వు ఆర్థికంగా అంతగా అభివృద్ధి పొందుతావు. No need to seek, no need to ask, no need to run behind on the money. అసలు అడగని అవసరం లేదు, ఆ ధనం కొరకు దేవుని ఎదుట పరిగెత్తన అవసరం లేదు. Simple truth. చాలా సాధారణమైన సత్యం. If you are walk with God, నువ్వు దేవునితో సత్యంగా నడిస్తే I will write down and give you. నేను రాసి నీకు ఇస్తా. Definitely God will bless you financially. దేవుడు ఆర్థికంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. When you are not spending time with God, God won't believe you. దేవునితో సమయం గడపకపోతే దేవుడు నిన్ను ఎలా నమ్ముతాడు? Even if God bless you financially, when you are not walking with God, definitely you will fall into sin. నీవు దేవునితో సరిగా నడవకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందినా నువ్వు పాపంలో పడతావు. That's why the Bible says 1 Timothy chapter 6 verse 10. అదే కదా మొదటి తిమోతి 6:17లో చెప్పేది. 10వ వచనం. Money is rooted for all evils, all sins. ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలం. When you are walking, when you are maintaining the intimacy with God, no need to fear about your financial blessings. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడుతూ ఆయనకి నమ్మకంగా యథార్థంగా అన్యోన్యంగా ఉంటావో ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు భయపడిన అవసరం లేదు. God wants to bless you. దేవుడు నిన్ను దీవించాలని కోరుతున్నాడు. Your time has come. మీ సమయం వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Before you get rapture, మీరు ఎత్తబడక మునుపే God wants to show you who you are through financial blessings. మీరు ఎవరో మీ ఆర్థిక విషయాల ద్వారా లోకానికి దేవుడు చూపించాలని కోరుతున్నాడు. Get ready. సిద్ధం కండి. No more curse. ఇక శాపము లేదు. No more poverty. పేదరికము లేదు. Poverty is a demon. పేదరికమైనటువంటిది అది ఒక సాతాను. Poverty is a evil things. అది దుష్ట సంబంధమైనది. Yeah. Number 3. మూడవది, if you leave everything for gospel on earth, you will be blessed 100% and you will have everlasting life. సువార్త కొరకు ఈ భూమి మీద నువ్వు వెదజల్లితే నీ ధనమును, నీవు ఐశ్వర్యమును మరియు నిత్య జీవమును పొందుకుంటావు. When you are invest your money for the gospel, you know what does mean? You are honoring the gospel. సువార్త కొరకు నువ్వు ఎప్పుడైతే ధనమును వెదజల్లుతావో అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు సువార్తను శ్రేష్టమైనదిగా గణపరుస్తున్నావు. You are honoring the gospel work. ఆ సువార్త పరిచర్యను ఘనంగా చూస్తున్నావు. Hallelujah. హల్లెలూయా. What Jesus about it? యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? Gospel of Mark chapter 10 verse 29. మార్కు సువార్త 10వ అధ్యాయం 29వ వచనములో Jesus answered and said, యేసయ్య ఎలా అంటూ ఉన్నాడు? అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్కచెల్లెలైన తల్లిదండ్రులైన పిల్లలైన భూములైన విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో కాలమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Truly I tell you, Jesus replied, no one who has left home or brothers or sisters and mothers or fathers or children or fields for me and the gospel will fail to receive 100 times as much as in the present age homes, brothers, sisters, mothers, children and fields along with persecutions and in the age to come eternal life. God will bless in this present age. That's what the Bible says. ఈ యుగమందు దేవుడు దీవిస్తాడని రాయబడి ఉంది. Because we have the everlasting life. మనకి నిత్య జీవం ఉన్నది నిజమే. No doubt at all. దానిలో అనుమానమే లేదు. But now I want to emphasize that He will bless in this planet. ఈ భూమి మీద
ఈ యుగములో దేవుడు ఆశీర్వదిస్తాడు. Now you have to check your heart in this area. ఈ విషయంలో నీ హృదయాన్ని ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Are you spending your money, your time for the gospel? మీ సమయాన్ని మీ ధనమును సువార్త కొరకు ఇచ్చిస్తూ ఉన్నారా? If you are not, ఒకవేళ అలా if you are కాకపోతే, not yet, ఇంకా అలా చేయకుండా ఉంటే, now you turn your heart towards on the gospel work, missionary work. ఇప్పుడు మీ హృదయము సువార్త పరిచర్య మీద, మిషనరీ వర్క్ మీద త్రిప్పబడును గాక. Spend what you have now. నీ దగ్గర ఏముందో అది దేవునికి వాడండి. Now itself impose it. ఇప్పుడు అది దేవునికి ఇవ్వండి. Hallelujah. హల్లెలూయా. Now right now it's activate now. ఇప్పుడే అది క్రియాపూర్వకంగా జరిగింది What all గాక. you have now, you send it to the gospel work. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది సువార్త పరిచర్య కొరకు పంపండి. What all you have, spend it right now for the missionary work. మీరు ఏదైతే కలిగి ఉన్నారో అది మిషనరీ పరిచర్యకై వాడండి. I know that you definitely God will bless you. నాకు తెలుసు దేవుడు నిన్ను తప్పక దీవిస్తాడు. Have commitment for this. ఈ విషయం కొరకై దేవునికి సమర్పించుకోనండి. Definitely God will bless you. తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Now I like to pray for you. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థించుతాను. God wants to bless you richly. దేవుడు మిమ్మును గొప్పగా ఆశీర్వదించును గాక. You know what is my prayer? నా ప్రార్థన ఏంటో తెలుసా? Within 1 or 2 months, 1-2 నెలల్లో God is going to lift up you. దేవుడు నిన్ను హెచ్చించబోతూ He is ఉన్నాడు. going to bless you financially. ఆయన నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతూ You are ఉన్నాడు. going to see so many breakthrough in your life. నీ జీవితంలో ఒక గొప్ప విడుదల దేవుడు Many చేయబోతున్నాడు. areas you are going to see the breakthrough in your life. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. All your sorrow నీ ప్రతి విధమైనటువంటి దుఃఖం going to disposal. అదంతా కూడా తొలగబోతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. He is going to roll out all your finance. నీ ఆర్థిక విషయాలు, Financial problem. నీ ఆర్థిక విషయాల్లో దేవుడు ఒక గొప్ప అద్భుతమును జరిగించబోతూ I ఉన్నాడు. like to pray now. ఈ సమయంలో ప్రార్థించబోతూ ఉన్నాను. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Dear loving Father, ప్రియ పరలోకపు తండ్రి, thank you for this wonderful time. నీ అద్భుతమైన సమయంలో బట్టి వందనాలు. I like to pray for everyone here, Lord. ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను Many అయ్యా. are in the financial crisis. ఇదిగో అనేక మంది ఆర్థిక ప్రాబ్లం లో ఉన్నారు. They are not able to solve some of the issues which is related to the finance. ప్రభువా, ఆర్థిక విషయాలలో తండ్రి వారు వాటి ఆ సమస్యలను బయటకు రాలేక ఉంటూ ఉన్నారు. Right now I pray for them, Lord. ప్రభువా, ఇప్పుడే వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. Lord, forgive if they done any mistakes. తండ్రి, వారి జీవితాల్లో వారు ఏదైనా తప్పులు చేసి ఉంటే Forgive them, Lord. ప్రభువా, వారిని మీరు దయచేసి Cleanse them, క్షమించండి. Lord. ప్రభువా, వారిని శుద్ధీకరించండి. Purify them, Lord. ప్రభువా, వారిని ఇప్పుడే శుద్ధీకరించండి. Right now I pray in the name of Jesus. యేసు నామమున ఇప్పుడే మేము ప్రార్థిస్తూ ఉన్నాం. Let the financial blessings comes like a shower. ప్రభువా, ఆర్థిక ఆశీర్వాదాలు వర్షము వలె వారి మీద కుమ్మరింపబడును గాక. Lord, bless their hands in Jesus' name. యేసు నామమున ఆశీర్వదించండి. Bless their business in Jesus' name. వారి వ్యాపారమును దీవించండి. I am waiting for the miracles. తండ్రి, అద్భుతముల కొరకు ఎదురు I am చూస్తూ waiting ఉన్నాం. for the deliverance. ప్రభువా, గొప్ప విడుదల కొరకు I ఎదురు am చూస్తూ ఉన్నాం. waiting for the blessings, Lord. తండ్రి, గొప్ప ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తూ They ఉన్నాం. must be a giver. వారు ఇచ్చేవారిగా ఉండాలి. Right now, bless their hands, Lord. ఇప్పుడే వారి చేతులు మీరు I know ఆశీర్వదించండి. even your anointing makes rich, Lord. ప్రభువా, నీ అభిషేకం మన ఐశ్వర్యవంతులకు చేస్తుందని తెలుసు. Right now, I release the anointing. ఇప్పుడు అభిషేకం విడుదల I చేస్తున్నాం. release the power. ఓ శక్తిని విడుదల I చేస్తున్నాం. release the power. ఇప్పుడే శక్తిని విడుదల In చేస్తున్నాం. the name of Jesus. యేసు నామమున Those ప్రార్థిస్తున్నాం. who are under the poverty, ఎవరైతే ఆర్థిక పేదరికములో ఉన్నారో, those who are under the many bondages, భయంకరమైన బంధకాల్లో ఉన్నారో, deliver them, Lord. ఇప్పుడే విడుదల చేయండి. Release the financial blessing. ఇప్పుడు ఆర్థిక ఆశీర్వాదాలను విడుదల Release the చేయండి. financial breakthrough. గొప్ప ఆర్థిక విడుదల చేయండి. In the name of Jesus. యేసు నామములో. Lord, as the boy gave the 5 loaves 2 fish, we are giving
what all we have right now. ప్రభువా ఇదిగో ఆ బాలుడు ఏ విధంగా 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చాడో అదే విధంగా మేము నీకు ఇస్తూ ఉన్నాం. Lift up our offering and bless it, Lord. మా ప్రభువా మా యొక్క అర్పణను పైకెత్తి మీరు ఆశీర్వదించండి. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో Right ఆశీర్వదించండి. now I hand over everyone, especially those who are in the financial crisis. ప్రతి ఒక్కరిని ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారందరినీ నీ హస్తాలకు We అప్పగిస్తూ want ఉన్నాను. to see the breakthrough. గొప్ప విడుదల చూడాలి. Breakthrough. గొప్ప విడుదల కావాలి. Right now I speak miracles and healing. ఇప్పుడే యేసు నామమున అద్భుతములు కలుగును గాక. Thank you for your blessing. నీ ఆశీర్వాదకై Thank you వందనాలు. for your deliverance. నీ విడుదలకై Thank you వందనాలు. for your wonderful work, Lord. ఇప్పుడే నీ గొప్ప అద్భుతముల కొరకై వందనాలు. Bless them richly. ఓ గాడ్ ఐశ్వర్యముగా Bless them ఆశీర్వదించండి. richly. సమృద్ధిగా Let the power ఆశీర్వదించండి. of God will touch them, Lord. దేవుని శక్తిని తాకును గాక. We give all the glory. నీకే సమస్త మహిమను చెల్లిస్తూ Ask in Jesus. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. Within couple of months you are going to bless. ఇంకా 2 మాసాల్లో దేవుడు మిమ్మల్ని బాగా దీవించబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Many testimony is going to rise. అనేక సాక్ష్యాలు రాబోతూ ఉన్నాయి. It's an inspirational message. ఇది చాలా ప్రేరణాత్మకమైనటువంటి Today వర్తమానం. God specially inspired me to speak about the financial blessings. దేవుడు ప్రత్యేకముగా ఈ వర్తమానాన్ని మాట్లాడటానికి దేవుడే నన్ను ప్రేరేపించాడు. So you are going to bless. కాబట్టి మీరు దీవించబడబోతున్నారు. Financially you are going to bless. ఆర్థికంగా మీరు If దీవించబడబోతున్నారు. you are blessed, don't forget to share your testimony to us. మీరు నిజముగా ఆశీర్వదింపబడి ఉంటే ఆశీర్వదింపబడినప్పుడు తప్పక మీ సాక్ష్యాన్ని మాతో Don't పంచుకోండి. forget that give, it shall be given to you. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును అన్న వాక్యాన్ని మర్చిపోకండి. God bless you. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. Hallelujah. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. దహించు అగ్ని యూట్యూబ్ మరియు ఫేస్బుక్ నందు ప్రకటన గ్రంథం యొక్క వివరణ డాక్టర్ థామస్ గారు బోధించనయున్నారు. మార్చ్ 8వ తేదీ నుండి ప్రారంభించబడును. ప్రతిరోజు సాయంత్రం 8:30 నుండి 10 గంటల వరకు తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. మీ ప్రార్థన అవసరతల కొరకు 8019166668 మరియు 8019366668 అనే నంబర్లకు సంప్రదించండి. డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలావ, రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా.